గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. చేతులుంటే ఒకసారి మంచిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ చదవబడిన ఈ సంగతులన్నీ దావీదు వంశములో ఉన్న యోసేపుకు మరియా అనే కన్యకతో ప్రదానము చేయబడింది అని చదువుతున్నాం. ప్రదానము చేయబడిన తర్వాత గబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు వచ్చి ఒక రోజున మాట్లాడుతూ, మరియా నువ్వు దేవుని వలన కృప పొందావు అన్నది. నీవు దేవుని వలన కృప పొందావు అనగానే మరియ కొంచెం తొందరపడినట్టు, అసలు గబ్రియేలు దేవదూత దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పగానే అసలు దేవుడు పంపించిన శుభవర్తమానం ఏమిటో అన్నట్టు తొందరగా కొంచెం కంగారుగా ఆ మాటలు వింటుంటే, నువ్వు కుమారుణ్ణి కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పగానే మరియకు నేను పురుషుని ఎరుగని దానను కదా, ఇది ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు గబ్రియేలు దేవదూత చెప్పిన మాట ఒక అద్భుతం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని అప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతారని చెప్పారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇది నాన్న యేసు ప్రభు యొక్క జననం చాలామందికి అర్థం కావట్లే. మరియకు కూడా ఆ రోజున అర్థం కాలేదు. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పగానే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి మరి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని మరీ అడిగినట్టే ఇది ఎలా జరిగింది అని ఇది నన్ను అనేక మంది అడుగుతున్నారు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ద్వారా ఈ కార్యం జరిగింది. స్తోత్రం. చేతులెత్తి మంచిగా. దీన్ని వక్రీకరించి వంకర టింకరగా మాట్లాడే వాళ్ళు మరి పరిశుద్ధాత్మను గురించి అర్థం చేసుకొనని చాలామంది వారిని బైబిలు ప్రకృతి సంబంధులని ప్రస్తావిస్తూ ఉంది.
ఈ ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోలేక, అర్థం కాక అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అలాంటి మాటలు వింటే మీరు వారితో కలిసిపోయి, అవును కదా, పురుషునితో సంబంధం లేకుండా దేవుడే మరియతో కాపురం చేసి యేసు ప్రభువుని లోకానికి పంపించారా అని అర్థం కాని వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకూడదని, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూడాలని ఈ పగటి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్ర. ఆ మాట మీకు అర్థం కావడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ పత్రికలోనే ఒకసారి మనము ఆ మాటలు చదవబోతాం. 1వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి మనము లౌకిక ఆత్మను కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము చెప్పు మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలనే వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు, ఇంకా కొంచెం ఆ పదాన్ని వివరించాలి, కొంచెం విప్పి చెప్పాలనంటే ఈ లోక సంబంధులు ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేరు అని బైబిల్ చెప్తోంది. గబ్రియేలు దేవదూత మరియతో మాట్లాడినప్పుడు మరియకు అర్థమైంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. అప్పుడు ఈ గబ్రియేలు దేవదూత మాట్లాడిన తర్వాత మరి ఏమంటారనంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, దేవుడు తాను చెయ్యాలనుకున్న కార్యము నా బ్రతుకు ద్వారా చెయ్యునుగాక అని చెప్పింది ఆమె. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మానుభవము చేతనే మనం వివేచించాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఈ దినాన్ని అనేక మంది ప్రకృతి సంబంధులు, దేవుని సంగతులను గ్రహించలేని లోక సంబంధులు, ఆత్మానుభవము లేని ఈ మనుషులు ఇది ఎలా జరిగింది అని అనవసరమైన వ్యర్థమైన మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా మీరు ఇలాంటి మాటలు వింటే మీరు వారితో వివరించి చెప్పినా వారు గ్రహించలేరు కనుక మీరు వివరించవలసినంత అవసరం లేదు. కానీ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, వారికి ఈ సంగతులు అర్థం కావు, నాకు అర్థమైంది. నా దేవుడు లౌకిక ఆత్మను కాకుండా, ఏ ఆత్మను కాకుండా, లౌకిక ఆత్మను కాకుండా దేవుని ఆత్మను నాకు అనుగ్రహించారు అని, దేవుని ఆత్మ ద్వారా ఇవన్నీ నాకు బోధించబడుతున్నాయని మీరు గ్రహించగలిగితే మీరు ధన్యులు. స్తోత్రం హల్లెలూయా. మరియతో ఈ మాట చెప్పిన తర్వాత మరియా ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఈ దినం ప్రత్యేకంగా మీతో నేను మాట్లాడదలిచిన లేక ప్రభువు మాట్లాడటానికి ఇచ్చిన సంగతి ఏంటనంటే,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతారు అని గబ్రియేలు దేవదూత మరియతో చెప్పారు. స్తోత్రం. చేతులు ఎత్తి మంచిగా చెప్పాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చారు. దేవుని కుమారుడిగా యేసు ప్రభు రాకముందు దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఎవరున్నారు? కుమారుడు ఉన్నారు. దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో చేసి ముగించాడు అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. చేతులుంటే మంచిగా చెప్పాలి. ఎన్ని రోజుల్లో చేసి? 6 రోజుల్లో ఈ సృష్టి అంతా చేసి ఆయన ముగించాడు. 6వ రోజున ఆయన ఏం చేశాడు అని అంటే నరుణ్ణి సృజించాడని బైబిల్ చెప్తుంది. నేల మంటితో నరుణ్ణి నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించే ప్రాణి అయ్యాడు, జీవాత్మగా మార్చబడ్డాడని మనం దేవుని వాక్యంలో చదువుతాం. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ నరుణ్ణి సృజించకముందు, నరుణ్ణి నిర్మించకముందు దేవుడు ఆలోచించుకుంటున్న మాట ఏంటో ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఆలోచించుకుంటున్నాడు 26లో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుణ్ణి చేద్దాం అని నరుణ్ణి దేవుని పోలికలో ఆయన సృజించాడు. స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి. ఎవరైనా పుట్టిన బిడ్డ అమ్మ పోలికో, నాన్న పోలికో, మేనమామ పోలికో, తాత పోలికో, అమ్మమ్మ పోలికో, నానమ్మ పోలికో ఉంటే ఎంత మురిసిపోతారో. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో, తన స్వభావాన్ని, తన లక్షణాలను నరునిలో పెట్టి దేవుడు కూడా అలాగే మురిసిపోయాడు. దేవుడు తనకు కుమారునిగా నరుణ్ణి చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. చేతులు ఎత్తి మంచిగా చెప్పాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుతుంటే మొట్టమొదటి నరుడు ఆదాము ఎవరి కుమారుడో ఆ వచనం చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. తీసిన వాళ్ళు చదవచ్చుగా, దిష్టి బొమ్మలా చూడడం కంటే. అమ్మా, అందుకు మరియా 3వ అధ్యాయం 38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యేసు ప్రభువారి భూమి మీదకి దేవుని కుమారుడిగా రాక మునుపు దేవునికి కుమారుడిగా ఆదామును దేవుడు సృజించాడు. స్తోత్రం. ఆదాము దేవునికి కుమారుడు అనండి అందరూ ఒకసారి. ఆదాము దేవునికి, మీరెవరికి కుమారులో? ఆ పాయింట్కే వద్దాం. స్తోత్రం. చేతులెత్తి చెప్పండి. దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు తన స్వభావాన్ని, లక్షణాలను ఇచ్చి ఆదామును సృజించి ఆదామును తనకు కుమారుడిగా ఈ లోకానికి పంపిస్తే ఆదాము దేవుని స్వరూపాన్ని, స్వభావాన్ని, లక్షణాలను, దేవునితో తనకున్న బంధాన్ని, సంబంధాన్ని తెగ్గొట్టుకొని దేవునికి దూరం అయిపోయి దేవుని కుమారుడిగా బ్రతకటానికి బదులు ఈ లోక సంబంధిగా మారిపోయి దేవునిని ఈ లోకానికి చూపించవలసిన ఆదాము దేవునికి బదులుగా మరేదో ఈ లోకానికి చూపించి, లోకానికి నేర్పించి, లోకాన్ని అనుసరించి తన జీవితాన్ని నాశనం చేసేసుకుంటే ఆ మనుషుని సెటరైట్ చేయటానికి, సరిచేయటానికి, మరలా దేవునికి దగ్గరగా చేయటానికి, దేవుని యొక్క గుణాన్ని, లక్షణాన్ని, దేవుని స్వభావాన్ని అతనికి నేర్పించి దేవుని మార్గంలో నడిపించి దేవుని బిడ్డగా చేయటానికి దేవుడు
ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని, రాజుల్ని, నాయకులను ఈ లోకానికి పంపించాడు. అయినా మనిషి, అయినా దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన ఆదాము తన సంతానము సరిచేయబడలేదు, దేవునికి దగ్గరకు రాలేదు. దేవుని యొక్క స్వభావాన్ని, లక్షణాన్ని వారు సంతరించుకోలేదు, ధరించుకోలేదు. దేవుని వలె వారు మారలేదు. ఇలా జరిగేది లేదని, ఇక చేసేది లేదని దేవుడే ఈ లోకానికి దేవుని కుమారుడిగా దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మరలా దేవుడే దేవుని కుమారుడిగా ఈ లోకానికి దిగి రావటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. అందరూ అడుగుతున్నారు, అందరు కాదు, కొందరు అడుగుతున్నారు. మరలా మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రకృతి సంబంధులకి ఈ ఆత్మ సంబంధమైన సంగతులు కొంచెం కూడా అర్థం కావు. స్తోత్రం. లెక్కల్లో సైన్ తీటా, కాస్ తీటా, ఆ లెక్కలు ఏమని పిలుస్తారు? త్రికోణమితి అన్నాం అనుకోండి, మీకు నాకు అసలు ఏమి ఆ లెక్కలు చెప్తున్నప్పుడు సార్ బోర్డు మీద రాస్తూ సైన్ తీటా, కాస్ తీటా, ఈ తీట ఏంట్రా బాబు, ఆ మాట ఏంట్రా బాబు, చాలామందికి అర్థమయ్యేది కాదు. నా పక్కనున్న నా క్లాస్మేట్ వచ్చి ఈ తీట ఏంటని అడిగేవాడు. ఏదో ఆయన రాసిందల్లా ఎలా రాస్తే అలాగ వంకరెట్టి, ఇలా కోణమెట్టి రాసేయటమే తప్ప ఏం తెలిసేది కాదు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? మరి అలాగని అసలు ఆ సైన్ తీట, కాస్ తీట లేనివా? దానికి అసలు ఏ అర్థము లేదా? అవి వ్యర్థమైన సంగతులా? వాటి వలన ఏం ఉపయోగం లేదా అని అంటే, ఏమండి, ఆ లెక్కలు అనే సబ్జెక్ట్లో అవి చాలా ప్రాముఖ్యత కలిగిన సంగతులు. స్తోత్రం. అలాగే దేవుని మాటలు మనకు కొన్ని అర్థం కానంత మాత్రాన దానికి ఒక అర్థం లేనట్టు, పర్థం లేనట్టు కాదు. అర్థం చేసుకోగలగడానికి మనము దేవుని ఆత్మ ద్వారా, ఆత్మానుభవం ద్వారా వాటిని గ్రహించటానికి దేవుని అడిగితే దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ మనకు బోధిస్తారని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అనంటే ఆయన మనందరినీ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయటానికి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయటానికి.